మనిషిలో స్వార్థం పెరిగినా, లేకపోతే నైతికత సచ్చినా జరిగేటటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చలన్నీ కూడా. ఇప్పుడు 'ఐబొమ్మ రవి' అబ్బా! వాడిని మూలేసేశారు. సంతోషపడిపోతున్నామని సినీ రంగం చెప్తుంటే, నిట్టూర్పులు వినబడుతున్నాయి తప్పించి ఎక్కువగా అబ్బా! అబ్బా! అని పొగుడుతలేదు చాలామంది. ప్రతి సినిమా హీరో అభిమాని కూడా, అగ్ర హీరోల అభిమానులు, వాళ్ళ హీరో సినిమా 2000 కాదు 5000 అయినా పెట్టాలా, అప్పుడు కానీ మా హీరో బాగా సంపాదించుకోడు అనే విచిత్రమైన ఫీలింగ్లో ఉంటారు. వీళ్ళ అమ్మా నాన్న కష్టపడి జీవితకాలం సంపాదించి వీళ్ళని పోషిస్తుంటే, వీళ్ళ అమ్మ కాదు హీరో, వీళ్ళ నాన్న హీరో కాదు, ఆడెవడో హీరో. ఆ హీరో తీసే స్క్రీన్ మీద నటించే 100 సార్లు 100 టేకులు తీసుకున్న తర్వాత కనిపించేటటువంటి పాత్రను చూసేసి వీడిక్కడ చొక్కాలు చించేసుకుంటాడు. తమ హీరో ఒక్కడే దేవుడు, ప్రపంచంలో ఇంకెవడు దేవుడు లేడంటాడు. కనీసం దేవుడి కంటే కూడా వీళ్ళని ఎక్కువ చేసుకుని వీళ్ళకి పూలు పాలాభిషేకాలు. ఇది లోపం ఎక్కడుంది? అభిమానించు, యాక్షన్ అభిమానించు. అవతల మన హీరోలో మంచితనం ఏదన్నా ఉంది, మంచి పని ఏదైనా చేశాడు, అభిమానించు. బట్ దేవుళ్ళని చేసుకుని నిజమైన అమ్మా నాన్నలు, వీడు పెరగడానికి, వీడు ఈ జీవితంలో సెటిల్ అవ్వడానికి కారణమైనటువంటి అమ్మా నాన్నలు కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్యో కాకుండా ఇంకెవరో హీరో అనుకునేటటువంటిది, నిజ జీవిత హీరోలు కాదు వాళ్ళు అన్నటువంటిది గ్రహించట్లేదు. అది మన లోపం. అదే సందర్భంలో ప్రభుత్వాల యొక్క అనైతికత, ఈ సినిమా హీరోల అభిమానులు సంతృప్తి పరిస్తే చాలు. అందుకోసం ఒక చట్టం ఉంది, టికెట్ రేట్లు ఎంత ఉండాలన్నటువంటిది చట్టం ఉంది, ప్రభుత్వం నిర్దేశించింది. లేదా చట్టాన్ని రద్దు చేసి పడేయండి. కానీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క జీవో, దీనికి రేటు పెంచుకోవచ్చు, దానికి రేటు పెంచుకోవచ్చు. ఎందుకంటే మా సినిమాని ఎక్కువ పెట్టి తీసాం. ఒక రైతు ఎక్కువ పెట్టి ప్రొడక్షన్ చేశామంటే ఆ రైతుకు నువ్వు మద్దతు ధర ఎక్కువ ఇస్తావా? తన వరికి 3,500 అయిందయ్యా, నాకు ఇస్తావా అని అడిగితే ఇస్తాడా? ప్రభుత్వం మద్దతు ధర అని 1,800 రూపాయలు, 1,200 రూపాయలు, లేకపోతే 2,200 ఇస్తుంది. అలాగే ఒక మిర్చి రైతు నాకు అయినటువంటి కాస్ట్ 25,000 రూపాయలు అయింది అంటే ఇస్తుందా ప్రభుత్వం? 14,000, 15,000 ఇస్తుంది మద్దతు ధర. మరి సినిమా టికెట్కి అట్లాగే ఎక్కువ పెట్టి ఎందుకు అమ్ముకోమంటున్నా? రైతు పారిశ్రామికవేత్తకు లేనటువంటి స్పెషాలిటీ సినిమా వాళ్ళకి ఏంటి అంటే ఈ పిచ్చాభిమానాలు. ఈ పిచ్చాభిమానులందరూ కూడా ఇక్కడ ఏమైనా చేస్తారా? ఇప్పుడు 'ఐబొమ్మ రవి' చేసింది దోపిడీ, ఖచ్చితంగా అనైతికం, క్రైము, శిక్షిస్తారు కూడా. మరి ఈ బహిరంగ దోపిడీకి ఏంటి బాధ్యత? ఎవరిది బాధ్యత? అది చర్చ జరగాలి కదా. మన సమాజంలో జంజీ ఆ చర్చ కంటే ఈ చర్చను ఇష్టపడుతుండటమే ఆవేదనకరమైన అంశం.